నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. మరి సార్తో మాట్లాడి కూటమి ప్రభుత్వం ఏడాది కంప్లీట్ అయింది అండ్ ఈ సందర్భంలో మహానాడు కార్యక్రమం కూడా చేసుకున్నారు కదా, దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, కూటమి ప్రభుత్వానికి ఏడాది కంప్లీట్ అయింది. సూపర్ 6 హామీలు ఇచ్చారు, కానీ వాటిలో ఏ ఒక్కటి కూడా జరగలేదు. మేలో జరుగుతుంది, జూన్ లో జరుగుతుంది అంటూ చెప్పుకొస్తున్నారు, కానీ దానికి ఇప్పటికొచ్చి ఒక నిదర్శనం అనేది లేదు. కానీ మహానాడు చేసుకున్నారు మొత్తం అందరూ కూడా 1 year సెలబ్రేషన్స్ అంటూ. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు మన ఒపీనియన్ వాళ్ళే చెప్పేశారు. మహానాడులోనే వాళ్ళు తేటతెల్లం చేశారు. వాళ్ళు ఏమి చేయలేదు. ఎందుకంటే మహానాడు అనగా నార్మల్ గా ఏంటి, ఈ 1 year ఏం చేశారు చెప్పుకొని నెక్స్ట్ ఇయర్ ఏం చేయబోతావో చెప్తారు. అక్కడెక్కడన్నా ఎవరి మాటలో అయినా ఎవరి స్పీచ్ లో అయినా ఇప్పుడు ఏమి చేసావని కానీ ఏమి చేయబోతున్నావు అని చెప్పారా? లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పడానికి ఏమీ లేదు. ఇది చేసామని అబద్ధాలు చెప్పలేరు. ఓపెన్ పబ్లిక్ ప్రెస్ అంతా ఉంటుంది, అబద్ధాలు చెప్పలేరు. అందుకని వాళ్ళని వాళ్ళు పిసుక్కుంటాం, జగన్ తిట్టడం, అంత పరణంతా ఇది తప్పితే ఇంకేమీ లేదు. సో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, మేమేం చేయలేదు, చెప్పుకుంటాను మా దగ్గర ఏమీ లేదు. ఈ ప్రభుత్వం అబద్ధాలతోటి సింహాసనం ఎక్కింది, అబద్ధాల ఆరబోతోటి వచ్చింది. ఈ అబద్ధాలను ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. పక్కన పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన ఎందుకు పార్టీ రాజకీయాలకు వచ్చాడో అర్థం కాదు. చంద్రబాబు భజన చేయడానికి, చంద్రబాబుని మోయటానికి వచ్చాడా, లేదా ఎందుకు వచ్చాడు? అన్ని ఆయన ప్రతి మాట నిన్న ఒకటంటే ఇవాళ ఒకటి, నిలకడ లేదు, నీతి లేదు, ఏమి లేదు. ఏం మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడతాడు? ఈ నిన్న మాట్లాడితే ఇవాళ తప్ప అంటాడు, ఇవాళ తప్ప రేపు రైట్ అంటాడు. అతను ఒక అస్తవ్యస్తమైన. సో ఈ కూటమి ఒక అస్తవ్యస్తమైన కలయిక ఇది. ఆ కలయిక ప్రభుత్వం ఇలాగే ఉంటుంది, ఎక్స్పెక్ట్ చేసింది. ఎవరో భ్రమలో ఉన్న వాళ్ళు ఆలోచించున్నారు. ఇది ఒక అనైతికమైన కలయిక ఇది. ఒకళ్ళొకళ్ళు తిట్టుకున్నారు, ఒకళ్ళొకళ్ళు చీ అనుకున్నారు. చంద్రబాబు మోడీ తిట్టినట్టు ఎవరో ఏ ముఖ్యమంత్రి ఇట్లా చంద్రబాబు మోడీని పనికిరాడు, కార్యకర్త బెటరు, ఈ దేశంలోనే ఉంటాను పనికిరాడు, టెర్రరిస్టు, పెళ్ళాంత ఉండలేనాడు, దేశాన్ని ఎందుకు చూస్తాడు, ఈయన మాగాడు. అలాగే చంద్రబాబు లాంటి అవినీతి పరుడు ముఖ్యమంత్రి ఈ దేశంలోనే ఎవడు లేడని ఈయన మోడీ గారు అన్నారు. నా తల్లిని తిడతారా, మీ అంత చూస్తాను లోకేష్, నేను తెలుగుదేశం అంత చూస్తాను, ఏమనుకున్నా పౌరుషం ఏంటి చూపిస్తాను అన్నాడు. ఇప్పుడు అక్కడ కూర్చొని జై. సో వీళ్ళు ముఖంలో కూడా తిట్టుకుని బీభత్సంగా మాట్లాడుకుని ఇవాళ అవసరం కోసం కలిశారు. దాన్ని బట్టి అర్థమైపోతుంది వీళ్ళకి చిత్తశుద్ధి లేదు, ఒక అనైతికమైన కలయికది. ఇది అనైతికంగానే ఉంటుంది. దీనిలో వీళ్ళలో బీరకాయలో నెయ్యి వెతికినట్టు వీళ్ళలో ఒక నైతికత, వీళ్ళది ఒక ఎతకడం మా తప్పు. అది ఒక దౌర్భాగ్యమైన రూలింగ్ జరుగుతుంది. రాష్ట్రానికి పట్టిన పీడ అనుకోవాలో అసలు ఒక్కటి కాకపోతే ఒక్క విషయం. ఏదో పెన్షన్స్ కూడా ఏమి ఇస్తున్నారు, అది కూడా ఇస్తున్నారు. పెన్షన్ కూడా ఏంటి, మళ్ళీ వాళ్ళ పార్టీ మనుషులు దాంట్లో విభజన మిగతా ఇదిగో ఇప్పుడు నెక్స్ట్ August 15th అంటున్నారు. ఇప్పుడు August 15th వచ్చినా ఇంకోటి ఏదో అంటారు. ఈ మాట మార్పులు, డబ్బులు లేవు అంటారు. మరి 3 హెలికాప్టర్లు కొన్నారు ప్రస్తుతానికి. హెలికాప్టర్ల విషయంలో కూడా బాగా చర్చనీయాంశంగా మారింది సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బోల్డంత అప్పు చేసి వదిలేసి వెళ్ళాడు రాష్ట్రం మీద. ఆ అప్పును తీర్చాలా, మీకు హామీలను చెయ్యాలా అని ఆలోచిస్తున్నాం మేము అని అనేసి అన్నారు. మరి ఇంకో పక్కన హెలికాప్టర్లు కొనడానికి డబ్బు ఎక్కడి నుంచి ఎంత ఖర్చు పెట్టారు, మరి దాని గురించి ఎందుకని చెప్పడం లేదు? అదే దాన్ని ప్రజలు అడుగుతున్నారు. 3 హెలికాప్టర్లు, ముగ్గురికి 3 హెలికాప్టర్లు కొనేశారు. దానికి ఉన్న డబ్బు సంక్షేమ పథకానికి ఇవ్వడానికి, పేదలకు ఇవ్వడానికి లేదా? ఈ అతను అప్పు చేశాడు ఊదరుకుంటారు. 11 లక్షల కోట్లు అప్పు చేశాడు, 9 లక్షలని, 11 లక్షలని, 7 లక్షలని విపరీతంగా చెప్పారు. మన అసెంబ్లీలో క్లియర్ గా నిలదీసి అడిగితే 5,19,000 కోట్లు అప్పు అన్నారు. ఈ 5,19,000 కోట్లలో 2014 నుంచి 19 వరకు ఎంత? 2,62,000. జగన్ చేసింది 2,62,000 కోట్లు అప్పు అయితే మీరు ఇచ్చారు. జగన్ కి ఇచ్చింది 14 నుంచి 19 వెళ్ళేటప్పుడు ప్రభుత్వం అప్పచెప్పింది 2,62,000 అప్పు అప్పచెప్పి వెళ్ళారు. అది ఈ 14 నుంచి 19 నుంచి 24లో 5,19,000 అంటే ఎంత తేడా వచ్చి, ఎంత వీళ్ళు అప్పు చేసింది? 2,62 5,15 అంటే 2,40,40,000 కోట్లు.
అంటే మీరు సగం మీరు 2,60,000 చేశారు, వాళ్ళు 2,40,000 చేశారు. ఇంకెక్కడే కదా ఎక్కువ ఉంది సార్. దీన్ని దాచిపెట్టి 11 లక్షలు 14 లక్షల కోట్లు అది ఇష్టం వచ్చారు మాట్లాడారు. ప్రజల దగ్గర వీళ్ళ దగ్గర ఛానల్స్ ఉన్నాయి, వీళ్ళ పేపర్లు ఉన్నాయి, కానీ కుదరగొట్టు ఒక అబద్ధాన్ని నమ్మించారు. ఇప్పుడు 15 లక్షలు వీళ్ళు చేసిన అప్పు ఇచ్చే అని తేలిపోయింది. మరి తప్పు చేసి అతనేమో ఒక కరోనా ఉంటే ఈ పరిస్థితిలో కూడా మరి ఆ ప్రభుత్వం ప్రజలకు చేసింది. నువ్వేం చేసావు మరి? పేదలకు చేసి రోడ్లు దేశం అంతా మిగతా వసతులు కల్పించావా? ఏమీ లేదు. ఊనే ఆ ఏడు చూపి ప్రధానికి దగ్గు. ఇప్పుడు ఇంకా సంవత్సరం అయిపోయినా కూడా ఇంకా ఏదైనా జగన్ 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 కాలక్షేపం చేస్తున్నారు. జగన్ చూపిస్తూ జగన్ని బూచి చూపిస్తూ ఇంకా డ్రామా తప్పితే ఇప్పుడు సంవత్సరం అయితే మీరు సెన్సండి ఏం చేస్తారు? అన్నారు కదా, కోడి కత్తి అన్నారు. మీ గవర్నమెంట్ వచ్చింది, చెయ్యండి, పట్టుకోండి. బాబాయ్ ఎవరు చెప్పారు? వచ్చారు సంవత్సరం పట్టుకొని పెట్టండి. ఏమి అన్ని అంటే వీళ్ళ దగ్గర ఏ నిజాయితీ లేదు, ఏ నిజాలు లేవు, అన్ని అబద్ధాలతోటి వచ్చారు. ఆ అబద్ధాలను కంటిన్యూ చేస్తున్నారు. ఇది ఒక దుర్మార్గమైన అబద్ధాల ఆరబోత ప్రభుత్వం. ఇది ప్రజలు ఏం చేయాలి? ప్రజల చేతిలో కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆయుధం లేదు, ఆయుధం వాళ్ళకి ఇచ్చేశారు. మళ్ళీ 5 ఏళ్ల దాకా తప్పదు కాన్స్టిట్యూషన్ ప్రకారం అనుభవించాల్సింది. వీళ్ళకి సరైన మళ్ళీ అటు ఇటు గుక్క తిప్పుకొని పనిష్మెంట్ ఇస్తారమ్మా ప్రజలు ఖచ్చితంగా. ఎందుకంటే అంత దారుణంగా ప్రజల్ని మోసం చేశారు. ప్రజలు అన్ని అబద్ధాలు చెప్పి ప్రజలకి ఆశ కల్పించి ఏదో ఇస్తాడు అని కల్పించేసేసి ఇవాళ టోటల్గా గుండె సోనా చూపిస్తున్నారు. ప్రజలు మర్చిపోరు, ప్రజలు సరైన గుణపాఠం చెప్తారు. సార్ చివరిగా ఇప్పుడు జగన్ కి ఏదైతే 11 సీట్లు వచ్చినాయో అవి కూడా రాకన్నా చేస్తాము, ఇక పూర్తిగా తనకున్న ఏదైతే పార్టీ ఉందో దాన్ని మూసుకొని ఆయన వెళ్ళిపోవడమే అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఏం జరగబోద్ది అంటారు? నెక్స్ట్ ఎలక్షన్ లో ఇప్పుడు ఎలక్షన్ పెడితే తన్నుకుంటూ వస్తాడు. నెక్స్ట్ ఎలక్షన్ దాకా ఎందుకు? ఇప్పుడు అసలు ప్రజల్లోకి వెళ్తే ఎక్కడ నిలదీస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ. రీసెంట్ గా చంద్రబాబు గారిది ఒక వీడియో బాగా పాపులర్ అవుతుంది సార్. ఏంటంటే ఒక అవ్వ దగ్గరికి వెళ్ళి మీకు ఏమొచ్చింది ప్రభుత్వం నుంచేననేసి అంటే ఆవిడ మాకు మా ఆయనకి కానీ ఎక్కడ కూడా పెన్షన్ రావట్లేదు, మళ్ళీ మా ఆయన హ్యాండిక్యాప్డ్, ఆయన కాల్ కూడా సరిగ్గా ఉండదంటే ఆ వీడియోలో ఆవిడ మాట్లాడుతుంటే వెంటనే చంద్రబాబు గారు మాట్లాడుకొని ఇలా సైకిల్ చేస్తున్నారు అంటే అప్పుడు వాళ్ళు లైవ్ పెట్టారు. పాపం ఆవిడ ఇలా మాట్లాడేసరికి తర్వాత ఏం జరిగిందో మరి దాని గురించి డీటెయిల్స్ అయితే బయటికి రావట్లేదు. వీడియో తీయించేస్తుంటారు ఆటోమేటిక్ గా. అది ఇప్పుడు ప్రజలు దొరికారు కానీ మామూలుగా పబ్లిక్ గా వెళ్తే ఎవరిని కదిలించిన పసిబిడ్డ బాలది దోసల ముత్తకాపు కుర్రాళ్ళు కదిలిస్తే ఫీజు రీయింబర్స్మెంట్, స్టూడెంట్ అడిగితే ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు, నిరుద్యోగ భృతి రాలేదు, 18 ఏళ్ళు దాటితే 1,500 అన్నారు రాలేదు, రైతు భరోసా లేదు, ఫ్రీ బస్సు లేదు, రుణమాఫీ లేదు, ఫీజు నిరుద్యోగ భృతి లేదు, గ్యాస్ ఫ్రీ అన్నారు, దానికి 1,750 కట్టాలట, కట్టినాక తిరిగి ఇస్తుందట ప్రభుత్వం. దీన్ని ఫ్రీ అంటారు. కరెంట్ బిల్లు మాట్లాడారు, పెంచరు అన్నాడు, బీభత్సంగా పెరిగిపోయింది కరెంటు. మందు చాలా చౌక మందు ఇస్తామన్నారు, అది మందు రేట్లు మామూలు రేట్లు పెరిగిపోయినాయి. బ్రాండ్లు కొత్త బ్రాండ్లు అన్ని ఎక్కడ కనివినా కానీ థర్డ్ రేట్ బ్రాండ్లు. అన్ని అబద్ధాలు, అన్ని మోసాలు, జనాల్ని మోసం చేసి అబద్ధాలతోటి నడిపించారు. అది ఇప్పుడు బయటపడుతుంది. ఏం చేయలేరు కదా ప్రజలు. వాళ్ళ భరోసా ఏంటంటే అయిపోయింది, గెలిచేసాం, ఇక మన 4 ఏళ్ళు ఏం చేయలేరు కదా, కనుక ఇంకేమైనా సాగుతారు అనుకుంటున్నారు, ఏమైనా నోటికి వచ్చింది వాగుతున్నారు. ప్రజలు వీటన్నిటికీ బుద్ధి చెప్తారు ఖచ్చితంగా. నిజంగా సార్ చాలా చక్కగా వివరించారు. ఈ 1 year లో ప్రభుత్వంలో ఎటువంటి మార్పులు లేవు, ఏపీలో కూడా ఎటువంటి మార్పులు కనిపిస్తలేదు, కనిపిస్తున్నాయి అని చెప్పుకుంటున్నారు తప్పితే ఎక్కడ ఏ మార్పులు లేవు. బట్ మీరు చెప్పింది కూడా వాస్తవమే. అండ్ మీరు కూడా చూసారు కదా, మీకేమనిపిస్తుంది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఖచ్చితంగా ఏపీ వాళ్ళు చూస్తే కనుక రియాక్ట్ అవ్వండి. ఇంకోటి విషయం కూడా ఉందమ్మా, రెడ్ బుక్ పరిపాలన చేస్తారు. రెడ్ బుక్ కోసం ప్రజలు ఎగిరే ఓట్లు. రెడ్ బుక్ అన్నారంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారు రాష్ట్రాన్ని? ఇప్పుడు రెడ్ బుక్ అనేది గతంలో మీరు ఇలా కార్యకర్తలు అరెస్ట్ చేసి గొడవ చేసినప్పుడు మాలాంటి వాళ్ళందరం తిట్టే ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వం ఈ అరాచకం ఇలా చేయకూడదు, కార్యకర్త కేసు ఉంటే పెట్టాలి తప్పితే వాళ్ళని వేటాడి తీసుకెళ్ళిపోయి జైల్లో పెట్టి కొట్టి చేయకూడదు అని మాలాంటి వాళ్ళు. ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి? ఇప్పుడు వాళ్ళు చేసినప్పుడు తప్పు, అది వ్యభిచారం అని తిట్టినప్పుడు మీరు చెప్పినప్పుడు సంసారం అవుతుంది. మీరు అది తద్వారా ఏంటి, ఒక
ఒక రాక్షస రావణ కాష్టంలాగా రగిలేలాగా చేస్తున్నారు స్టేట్ ని. మన స్టేట్ లో ఎప్పుడు కూడా ఎలక్షన్ అప్పుడు ఏమో అనుకుంటారు, ఎలక్షన్ అయినాక పరిపాలన ప్రతిపక్షం. ఇలాగ తమిళనాడు లాగాను, బీహార్ లాగాను, బెంగాల్ లాగాను ఎలక్షన్ ఉన్నాయి లేకపోయినా నిరంతరం కొట్టుకుంటారు కార్యకర్తలు, ఆ కార్యకర్త ఈ కార్యకర్త. ఆ 3 స్టేట్లో అలా తయారైంది. ఆ అట్మాస్ఫియర్ మన దగ్గర లేదు. ఇప్పుడు ఆ అట్మాస్ఫియర్ మనం తీసుకొస్తారా? ఇవాళ మీరు రెడ్ బుక్ అంటే రేపు వాళ్ళు బ్లూ బుక్ అంటారు, ఇంకోళ్ళు కాషాయం బుక్ అంటారు. ఈ బుక్కులు పెట్టుకుని నిరంతరం కార్యకర్తల మధ్య ద్వేషాలు రెచ్చగొట్టి రాష్ట్రాన్ని రావణ కష్టం చేయదలుచుకున్నారు. ఏంటో వీళ్ళకి రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారో తెలియాలి ఫస్ట్. వాస్తవమే సార్ మీరు అన్నది కూడా. అండ్ మరోసారి మరో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.